నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. ఐసిడిఎస్ తిరుపతి సెక్టర్ శివపురంలోని అంగన్వాడీ కేంద్రంలో గ్రాడ్యుయేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రీ స్కూల్ నుండి ప్రైమరీ పాఠశాలకు బదిలయ్యే విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడంతో పాటు బహుమతులు ఇచ్చి సత్కరించారు. పిల్లల్లో శారీరక, గుణాత్మక, భాషా మేధస్సు, సృజనాత్మకత, సాంఘిక భావోద్వేగాల మధ్య పర్యవేక్షకురాలు ఎం శ్రీదేవి తెలిపారు. విద్యార్థుల పేర్లపై మొక్కలు నాటారు. అంగన్వాడీ కార్యకర్త పి మాధవి, సహాయకురాలు ఎస్ మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అత్తిలి మండలం ఉనికిలి గ్రామంలో పంట కాలువ పూడికతీత పనుల్లో పాల్గొన్న ఉపాధి హామీ పథకం కూలీ వీరవల్లి శివశంకరమూర్తి పని ప్రదేశంలో గుండెపోటుతో మృతి చెందాడు. పని ప్రదేశాన్ని అసిస్టెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ప్రసాద్, పంచాయతీ కార్యదర్శి పనిరాజు, టెక్నికల్ అసిస్టెంట్ నవ్యలత, స్వరూప్ సందర్శించారు. మృతుని కుటుంబానికి ఉపాధి హామీ పథకం చట్ట ప్రకారం రావాల్సిన సహాయం అందించేలాగా జిల్లాధికారులకు నివేదికలు పంపుతామని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో తణుకు అసెంబ్లీ నియోజకవర్గం నుండి శాసనసభ్యునిగా గెలిచిన ఆర్మీ రాధాకృష్ణను తణుకు కమ్యూనికేషన్ నెట్వర్క్ మేనేజింగ్ డైరెక్టర్, మాజీ ఎమ్మెల్యే వైటీ రాజా సోదరుడు చిట్టూరి కన్నకృష్ణయ్య కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో పాటు టీసీఎన్ ప్రతినిధులు పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజార్టీతో శాసనసభ్యుగా గెలిచిన తణుకు మాజీ శాసనసభ్యుడు ఆర్మీ రాధాకృష్ణను తణుకులో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పలువురు అభినందించారు. తన విజయానికి సహకరించిన వారందరికీ ఆర్మీలు కృతజ్ఞతలు తెలిపారు. తణుకు తెలుగుదేశం నాయకుడు, మాజీ ఏఎంసీ చైర్మన్ దొమ్మెటి వెంకట సుధాకర్ విద్యా దంపతుల 45వ పెళ్లి రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. సానబోయిన దామోదర్, దంగేటి శ్రీనివాస్, సానబోయిన అమర్, పీతాని గణేష్, తణుకు సిట్టిబల్జ సంఘ పెద్దలు, మిత్రులు, అభిమానులు ఈ వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. తణుకులో ఈ నెల 7న ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ డివిజనల్ ఇంజనీర్ ఎన్ వెంకటేశ్వరరావు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సిహెచ్ రామకృష్ణ తెలిపారు. 11 kV ఫీడర్లో వార్షిక మరమ్మతుల దృష్ట్యా బ్యాంకు కాలనీ, సూర్యాలయం వీధిలో ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు, రామకృష్ణ మఠం ఏరియాలో ఉదయం 8 గంటల నుండి 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు తెలిపారు. ఇరగవరం కాలనీ రోడ్డు, రెడ్డి అండ్ రెడ్డి అవుట్లెట్ ఏరియాల్లో ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు, మున్సిపల్ ఆఫీసు, కొమ్మాయి చెరువుగట్టు ఏరియాలో ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు. వైసీపీ గోండాగాళ్ళారా, మీ దగ్గర క్రిమినల్స్ ఉన్నారా, మీ దగ్గర రౌడీలు ఉన్నారా, మీ దగ్గర గుండాలు ఉన్నారా, మీ దగ్గర ఒంట చేతులతో మెడ పిసికి తొక్కి కింద కాపు ఎమ్మెల్యేలందరికీ బాబు స్వయంగా ఎవరండి బాగా, మీ నాయకుడికి అడుగులకి మడుగులు ఎత్తుకునే సమస్య లేదు, కానీ కులాన్ని తగ్గించగలిగిన సన్యాసున్నారు. మీరు తగ్గితే తగ్గండి, కులం మేము వెంటలేదు సన్యాసులు గుర్తుపెట్టి వైసీపీ వాళ్ళు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.